రైతుల కొనుగోలులో వ్యాపారాలు నిర్ణయించిన రేటుకే పంట అమ్ముకోవాల్సిన దుస్థితి. దిగుబడి మద్దతు ధరతో సంబంధం లేకుండా దళారులు తక్కువ ధరకు పంట కొంటున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. సీజన్కు ముందు బహిరంగ మార్కెట్లో కందులకు ఎక్కువ ధర ఉందని, ఇప్పుడు కందులు మార్కెట్కు రావడం మొదలయ్యాక ధర తగ్గించేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెఫెడ్ అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు పంట కొనాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మద్దతు ధర లేక కంది రైతులు నష్టపోతున్నారు. చేతికొచ్చిన పంట పెద్ద మొత్తంలో మార్కెట్కు తరలిస్తున్నారు రైతులు. దీంతో దళారులు కుమ్మక్కై ధర తగ్గించాలని ఆరోపణలు వస్తున్నాయి. ధాన్యం ఉత్పత్తి తగ్గడంతో పాటు మార్కెట్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం రైతులకు ఇబ్బందికరంగా మారింది. మార్కెట్ ఆధ్వర్యంలో సూర్యాపేట, తుంగతుర్తిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఇంకా పంట కొనడం లేదు. నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో ఇప్పటికీ కొనుగోలు సెంటర్లు లేవు. దీంతో కంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కందులకు క్వింటాల్కు 7,550 రూపాయల మద్దతు ధర నిర్ణయించింది ప్రభుత్వం. కానీ ఒక్క సూర్యాపేట మార్కెట్లో తప్ప ఎక్కడా మద్దతు ధర లేదంటున్నారు రైతులు. నల్గొండ, హాలియా, నకరికల్, భువనగిరి, ఆలేరు, మోత్కూర్లో క్వింటా ధర 5,500 రూపాయల నుంచి 6,000 వరకు ఉందని చెప్పారు. సూర్యాపేటలో మార్కెట్ కేంద్రం ఏర్పాటు చేయడంతో అక్కడ మద్దతు ధర ఉందని తెలిపారు. ఇక ఉమ్మడి జిల్లాలో ఈ సీజన్లో 10,326 ఎకరాల్లో కంది సాగు చేయగా 48,020 క్వింటాల కందుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఏమన్నా వాళ్ళు ఏం చెప్పినా ఇంటలేరు. వాళ్ళు ఏంది వాళ్ళు చెప్పిరు అంతే పడుతున్నాయి. ఇప్పుడు రేటు మినులు ఎంత రావట్లేదు. కందులు రేటు తగ్గినాయి అమ్మ అంటారు. రేటు తగ్గినాయి అంటారు. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ కావాలంటున్నా. 7,800 7,800 పడ్డది. అది 7,700 7,600 అయినా పడాలి. మంచి గిట్టుబాటు ధర కావాలి. ఒక 8,000 7,000 కనీస ధర అన్న ఒక 7,000-8,000 మధ్య అన్న చాలు. ఎందుకంటే బయట 10,000 కాడికి పోతుంది కదా. మనకు ఒక 7,000-8,000 వచ్చినా కానీ ఈ రైతు నష్టపోకుండా వాళ్ళు పెట్టిన పెట్టుబడులు వెళ్ళి దాదాపు ఒక నెలకు 6 నెలల పంట, అది 6 నెలలు కష్టపడితే నెలకు 10,000 మిగిలేటట్టుగా ఏమన్నా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సార్. అంతే. ఆటో కిరాయి 17,000 ఏం మిగులుతుంది అండి రైతుకు? మినిమం కనీసం ఒక 9,000 10,000 పడాలండి. అట్లా గిట్టుబాటు ఉంటుంది. పప్పుకుంది రేటు 150 రూపాయలు, 160 రూపాయలు ఉంది కేజీ. కందులకు లేదు. ఇప్పుడు 70 రూపాయలు పడుతుంది కేజీ రేటుకు. అట్లా మనం అమ్ముతేనేమో 70 రూపాయలు పడుతుంది కేజీ, మనం కొనబోతేనేమో 150 రూపాయలు. మద్దతు ధర పడాలండి మాకు రేటు. సాగు లెక్కలను అధికారులు సరిగ్గా అంచనా వేయటం లేదంటున్నారు రైతులు. ఈసారి కందులను ప్రత్యేకంగా సాగు చేయడంతో పాటు పత్తిలో అంతర పంటగా కూడా కందులు పండించామన్నారు. కానీ వ్యవసాయ శాఖ నమోదులో కేవలం ప్రత్యేక సాగును మాత్రమే చేర్చి అంతర పంటగా సాగు చేసిన కందులను విస్మరించారని చెప్పారు. అలా అధికారుల అంచనాకు మించి ఉత్పత్తి రావడంతో కొనుగోళ్లలో ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. కందులు 2 ఎకరాలు ఎత్తే 3 క్వింటాలన్నర అయినాయి సార్. రేటు లేదు, తక్కువ రేటుకు పోతున్నాయి. రైతు గిట్టుబాటు ఉండాలంటే కొద్దిగా ఎక్కువ రేటు పలకాలి. పెట్టుబడులు కూడా పోలేదు సార్. ఇక రైతులకి గిట్టుపడట్లే ఈ రేట్లు. ఈ 2 ఎకరాలు వేసిన 8 బస్తాలు అయినాయి. ఏది రేటు ఏం లేదంటారు. ఇన్నాళ్ళు 10,000 9,000 పడేది. ఇప్పుడు అది లేదు, ఇది లేదు. 6,000 7,000 అంటారు. కానీ ఇప్పుడు ఆ 7,000 కూడా లేదు, 6,000 అంటుండు కదా సారు. ఇక ఆడ పోసిర్రు, చూసుకుంటారు. చూసుకొని నీళ్ళు సార్లు చూసి అది చూసి ఇక రేటు ఇంకా కాగితం పెట్టలేదు. ఎంత పడుతుందో తెలియదు. గిట్టుబాటు ధర ఆడిది, గిట్టుబాటు ధర లేదు, పాడలేదు. ప్రభుత్వ మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లోనే కందులకు ఎక్కువ ధర ఉందని, అందుకే నల్గొండలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదంటున్నారు అధికారులు. రైతులకు మద్దతు ధర ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. నల్గొండలో మార్కెట్ కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తామని, ఓపెన్ మార్కెట్లో తక్కువ ధర ఉంటే పంట అమ్ముకోవద్దని సూచిస్తున్నారు అధికారులు. ఒక 4 క్వింటాలు వేసుకున్నా మనకు ఎకరానికి 4 నుండి 5 క్వింటాలు వేసుకున్నా కానీ మనకు పెద్ద మొత్తంలో అయితే ప్రొడక్షన్ అనేది లేదు. గత 7-8 సంవత్సరాలుగా పల్సెస్ యొక్క ప్రొడక్షను మన జిల్లాలో తగ్గుతూ వస్తుంది. ప్యాడీ యొక్క ప్రొడక్షను ఏరియా పెరుగుతూ వస్తుంది. నీటి లభ్యత పెరగడం వల్ల, అలాగే మిగతా కొన్ని కోతుల ప్రాబ్లము, ఇంకా కొన్ని మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ క్రాపులు గ్రౌండ్నట్ కానీ, గ్రీన్ గ్రామ్ కానీ, రెడ్ గ్రామ్ కానీ, ఇంకా మిగతా పల్సెస్ కానీ వాటి యొక్క ఎకరేజీ సాగు చేసే విస్తీర్ణం తగ్గుతూ వస్తుంది. రెడ్ గ్రామ్ కూడా తగ్గుతూనే వస్తుంది. ఈ సంవత్సరం కూడా మనకు చాలా తక్కువ మొత్తంలో సాగు చేశారు. అందులో ఈ పప్పు దినుసుల్లో దాదాపు 40%
వాళ్ళ ఇంటి కన్జంప్షన్ కోసమే నిల్వ చేసుకుంటారు. ఒక 60% నుండి 50% మాత్రమే మార్కెటింగ్ చేస్తారు. కాబట్టి మనకు హెవీ అరైవల్స్ అనేది తక్కువనే ఉంటుంది. ఈరోజు 18 కుప్పలకు అనాలిసిస్ చేయడం జరిగింది. నాణ్యత ప్రమాణాల ప్రకారం చెత్తా చెదారం 1%, తేమ శాతం 12%, తర్వాత రంగు మారిన దెబ్బతిన్న గింజలు 4%, దెబ్బతిన్న గింజలు 1%, ఇతర పదార్థాలు 1%. ఈ విధంగా నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉంటే మాత్రమే గవర్నమెంట్ మద్దతు ధర 7,550 రూపాయలు రైతులు పొందడానికి అవకాశం ఉంటుంది. రైతులకు మద్దతు ధర దక్కేలా సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో జిల్లాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్క్ఫెడ్ అధికారులను కోరుతున్నారు రైతులు.